మా ఫ్రెండ్ రాజేష్ 10 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఒక ప్లాట్ కొన్నాడు. అది ఇప్పుడు ₹1,00,00,000 కూర్చుందన్నమాట. 10 lakhs కొంది ₹1,00,00,000 కూర్చుంది. ఇంకొక ఫ్రెండ్ ఏమో ప్రీమియర్ కాలేజ్లో ఎంబీఏ చేశాడు. ఇప్పుడు వాడి శాలరీ నాతో పోల్చుకుంటే 5 lakhs ఎక్కువ. సో ఇంకొక ఫ్రెండ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు జాబ్ వదిలేసి. అండ్ ఇప్పుడు వాడు ఉన్న పొజిషన్కి వాడు రిటైర్ అయిపోయినా పర్లేదు అనమాట. జీవితాంతం కూర్చొని తిన్నా ఏం హ్యాపీగా గడిచిపోద్ది. సో ఏంటి డిఫరెన్స్, మనం ఏం తప్పు చేస్తున్నాం, వాట్ ఈస్ దట్ వీఆర్ డూయింగ్ రాంగ్ అని ఆలోచిస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద అస్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ మన దగ్గర ఎనఫ్ డబ్బు ఉండట్లేదు. సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్ట్ ఇన్ అవర్ సెల్ఫ్. సో ఈరోజు మన దగ్గర ఉన్న రూపాయి వాల్యూ చాలా చాలా ఎక్కువ. 10 ఏళ్ళ తర్వాత ₹10 ఉన్నాం, కానీ ఈరోజు ఒక రూపాయి ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఉంటే మనం ఆ డబ్బులు యూజ్ చేసి మన ఫ్యూచర్ని మనం గ్రో చేసుకోవచ్చు. ఇది మీరు కానీ నమ్ముతారా? ఈరోజు ఉన్న రూపాయి సూపర్ పవర్ నమ్మితే కనుక లైక్ చేయండి. సో నిన్న అయిపోయిన దాని గురించి ఆడొద్దు. లెట్ us సీ వాట్ వీ క్యాన్ డూ టుడే, ఓన్లీ టుడే మన ఆపర్చునిటీ. కాబట్టి టుడే ఏం చేయగలం, మనకున్న ఆప్షన్స్ ఏంటి అని చూద్దాం. సో ఈరోజు వీడియోలో నేను 10 డిఫరెంట్ వేస్ టు యాడ్ ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ టు యువర్ ఫ్యామిలీ, ఇది మొత్తం చెప్పబోతున్నాను డీటెయిల్గా. సో వీడియో లాంగ్ ఉండబోతుంది. సో మీకు అందులో ఏదైనా ఒక టాపిక్ నచ్చకపోతే స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. కానీ దేర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, అవి నేను చెప్పబోతున్నాను అనమాట. ఈ టాపిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నాట్ ఓన్లీ యూ, ఇందులో నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఉద్దేశించి, అంటే మీరు కానీ మీ వైఫ్ లేదా మీ పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ కూడా రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ థింగ్. సో ఇది నేను చెప్పబోతున్నాను డీటెయిల్గా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న అయితే ఫ్యామిలీ మ్యాన్ అనేది ఒక ఫ్యామిలీ పర్సన్కి ఫోకస్ చేస్తూ ఛానల్ నేను చేస్తున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి యూట్యూబింగ్. ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తున్నారు. సో చాలామంది చేస్తున్నారు కదా, మనం చేస్తే వర్కౌట్ అవుదేమో అనుకోవాల్సిన అవసరం లేదు. మీకంటూ ఒక ప్రత్యేకత, అంటే ఎవ్రీ పర్సన్ ఈజ్ యూనిక్. కాబట్టి యూ క్యాన్ ట్రై టు డూ యూట్యూబ్ అండ్ ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అంటే టైం పడుతుంది, కానీ ఇట్ కెన్ కంప్లీట్లీ చేంజ్ యువర్ లైఫ్ అండ్ కెన్ గివ్ యూ వెరీ వెరీ హై గ్రోత్. ఒకవేళ యూట్యూబింగ్ అనేది మీ థింగ్ అయితే కనుక, అందరూ చేయలేరు. యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్, మీరు చేయగలరు అనుకుని ట్రై చేసి చూడడం తప్పలేదన్నమాట. ఏం ఛానల్ స్టార్ట్ చేయాలనే డౌట్ ఉంటుంది యాక్చువల్గా. యూట్యూబింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇనీషియల్గా కన్ఫ్యూజన్ అవసరం లేదు, స్టార్ట్ చేసి ఫస్ట్ ఏదో ఒకటి చేయండి. సో యూ విల్ అండర్స్టాండ్ ద బేసిక్స్, ఏం చేయాలి, హౌ మచ్ టఫ్ ఇట్ ఈజ్ అని తెలుస్తుంది. లెట్ us ఫర్ ఎగ్జాంపుల్, మీ డాటర్ డాన్సింగ్ బాగా చేస్తుంది అనుకోండి, తన డ్యాన్స్ వీడియోస్తో ఒక ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఆర్ మీరు కానీ మీ వైఫ్ కానీ మ్యాథ్స్లో బాగున్నారనుకోండి, యూ కెన్ స్టార్ట్ ఏ యూట్యూబ్ ఛానల్ టీచింగ్ మ్యాథ్స్. ఆర్ మీ లైఫ్లో మీరు ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేశారు, దాని గురించి డిస్కస్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ ఛానల్లో మన రెవెన్యూ వచ్చేసి యూట్యూబ్ యాడ్స్ తప్పితే ఇంకేం ఉండదని అనుకుంటారు. కానీ ఇన్ రియాలిటీ చూసుకుంటే కనుక యాడ్స్ మంచిగా సక్సెస్ఫుల్ అయిన యూట్యూబర్స్ యాడ్ రెవెన్యూ మొత్తం వాళ్ళు వచ్చే రెవెన్యూలో 10% కూడా ఉండదు అనమాట. సో దే ఎర్న్ త్రూ బ్రాండ్ స్పాన్సర్షిప్స్, తర్వాత అఫిలియేట్ కమిషన్స్, ఇంకా ఓన్ ప్రొడక్ట్స్ అమ్ముకోవచ్చు. వాళ్ళు ఓన్ ప్రొడక్ట్స్ కూడా అమ్మచ్చు. ఇంకా కొన్నిసార్లు ఏమవుద్దంటే మీ ఓన్ బిజినెస్ ఉన్న వాళ్ళు కొంతమంది యూట్యూబ్ యూస్ చేసుకుని వాళ్ళ బిజినెస్ని బాగా గ్రో చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి యూట్యూబ్ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది. లైక్ కొంతమందికి ఒక సినిమా అవకాశం పట్టు రావచ్చు. కొంతమందికి లైక్ మనం చూసాం కదా, ఆదిరెడ్డి అనే ఒక యూట్యూబర్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యి తన లైఫ్ మొత్తం చేంజ్ అయింది. సో యూట్యూబింగ్ ఈజ్ పాసిబుల్. సో యూట్యూబ్ మీకు కాదని తెలుసుకోవాలంటే ఈ ఉన్న డీటెయిల్ వీడియో చూడండి, మీకు యూజ్ అవుతుంది. దెన్ సెకండ్ మెథడ్ వచ్చేసి బికమింగ్ ఏ ట్యూటర్. ఈ మధ్య ఏమైందంటే కోవిడ్ తర్వాత ఆన్లైన్ ట్యూషన్స్ అనేది బాగా ఫేమస్ అయింది. ఎవరైనా ప్రపంచంలో ఎవరి దగ్గర నుంచి అయినా నేర్చుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. సో మీరు కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మటుకు వెబ్సైట్స్ ఏం చేస్తున్నాయంటే 1:1 మోడల్, అంటే మీకు ఒక స్టూడెంట్ని కనెక్ట్ చేస్తారు అండ్ యూ కెన్ ఎర్న్ లైక్ ఎవ్రీ డే 2 hours స్పెండ్ చేస్తూ ₹30,000 కన్నా ఎక్కువ ఎర్న్ చేసే పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెబ్సైట్ చూసుకున్నట్లయితే సూపర్ ప్రొఫ్ అనే వెబ్సైట్. ఇందులో అయితే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, యోగా, గిటార్, వైలిన్, తర్వాత లాంగ్వేజెస్, ఫిజిక్స్, మ్యాథ్స్, ఎవ్రీథింగ్, అంటే ఎనీథింగ్ ఈజ్ దేర్, యూ క్యాన్ టీచ్ ఆర్ కోచ్ అనమాట. సో మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని మీరు చూసినట్లయితే కనుక యూ కెన్ ట్రై ఇట్ అండ్ సీ లైక్ వాట్స్ ద పొటెన్షియల్. దెన్ ప్రెప్లీ అని ఇంకో వెబ్సైట్, ఇదైతే పక్కా లాంగ్వేజ్ ఫోకస్ మీద ఉంది. మీరు ఒకవేళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా మీకు వచ్చినట్లయితే కనుక
You can try this website and make decent amount of money using this website. So అవర్లీ రేట్ కూడా డీసెంట్గా ఉంది. అండ్ ఇంకొకటి మ్యాథ్స్, ఒక లెటర్స్ యు ఆర్ గుడ్ విత్ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్లో మీరు బాగుంటే కనుక క్యూమ్యాథ్ అని ఒక వెబ్సైట్ ఉంది. వాళ్ళు 1-to-1 మ్యాథ్ ట్యూటరింగ్ ఆఫర్ చేస్తారు. లైక్ ఆన్లైన్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ క్లాసెస్, మీరు రెండూ చేయొచ్చు. సో ఈ క్యూమ్యాథ్ అనేది ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్న ఇది కాబట్టి యువర్ ఎన్రోల్ అవి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే కనుక యూ కెన్ ట్రై ఇట్ అవుట్. దెన్ థర్డ్ వచ్చేసి వర్చువల్ అసిస్టెంట్. ఎస్, వర్చువల్ అసిస్టెంట్ అంటే మీ బాస్ మీ దగ్గర ఉండరు, ఎక్కడో ఉంటారు, మేబీ ఢిల్లీలో ఉండొచ్చు లేకపోతే వేరే కంట్రీలో ఉండొచ్చు. అండ్ యూ అసిస్ట్ దెమ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ టాస్క్స్ అనమాట. లైక్ మీరు ఒక స్టూడెంట్ కానీ లేకపోతే ఒక హౌస్ వైఫ్ అయి ఉండి మీకు బేసిక్ స్కిల్స్ తెలుసుకో, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఎలా వాడాలి, లేకపోతే ఈమెయిల్ సార్టింగ్ అవుట్, లేకపోతే అలాంటి స్కిల్స్ తెలుసుంటే 2 hours ఎవ్రీడే మీకు ఖాళీ ఉంటే కనుక యూ కెన్ ట్రై ఇట్ అవుట్. సో ఏమవుతుందంటే వాళ్ళ ఈమెయిల్ ఇన్బాక్సెస్లో రెగ్యులర్గా ఈమెయిల్స్ వస్తున్నాయి బాసెస్కి. ఆ ఈమెయిల్స్ని మీరు సార్ట్అవుట్ చేయాలి. మేబీ ఇంపార్టెంట్ ఈమెయిల్స్ ఉంటే బాస్కి ఫార్వర్డ్ చేయడం, లేకపోతే మార్క్ చేసి పెట్టడం అలాంటివి. తర్వాత బాస్ క్యాలెండర్ మేనేజ్ చేయడం, అంటే వాళ్ళ మీటింగ్స్ని మేనేజ్ చేయడం అదే ఉంటుంది. ఇంకొకటి వాళ్ళ ఎక్సెల్ షీట్లో డేటా ఫిల్ చేయడం కానీ, రిపోర్ట్స్ జనరేట్ చేయడం కానీ, ఇలాంటి టాస్క్లు ఉంటాయన్నమాట, టిపికల్ టాస్క్. అండ్ మీ బాస్ తాలూకా సోషల్ మీడియా హ్యాండిల్లో వచ్చే మెసేజెస్కి మీరు రెస్పాన్స్ ఇవ్వడం, లేకపోతే ఇంపార్టెంట్ అయితే బాస్కి తెలియజేయడం, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో కానీ వర్చువల్ అసిస్టెంట్గా ఆపర్చునిటీస్ ఎలా పొందాలి అని చూస్తే కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి. నేను గూగుల్లో సెర్చ్ చేసి చూశాను, వర్చువల్ అసిస్టెంట్ జాబ్సే ఉన్నాయి. యాక్చువల్గా రిమోట్ జాబ్స్ కూడా దొరుకుతున్నాయి. విప్రో లాంటి కంపెనీ, ఇప్పుడు చూస్తే కనుక విప్రో లాంటి కంపెనీ ఇట్స్ ఆఫరింగ్ ఏ వర్చువల్ అసిస్టెంట్ జాబ్ అండ్ ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. జాబ్ డిస్క్రిప్షన్ చూసినట్టు అయితే కనుక దే డోంట్ నీడ్ వెరీ హై లెవెల్ ఆఫ్ స్కిల్స్ అండ్ రిమోట్ పొజిషన్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ దే విల్ బీ గివింగ్ యూ గుడ్ పే అండ్ ప్యాకేజ్. సో యూ కెన్ ట్రై దిస్ జాబ్స్. ఈ డైరెక్ట్గా జాబ్స్ ట్రై చేయొచ్చు ఆన్లైన్లో. ఇంకా లోకల్ ఈవెంట్స్ అటెండ్ అయ్యి అక్కడ నెట్వర్కింగ్ చేసుకొని యూ కెన్ టెల్ దట్ నేను వర్చువల్ అసిస్టెంట్ని ఇలా హెల్ప్ చేస్తానని చెప్పొచ్చు. ఫ్రమ్ దేర్ యూ కెన్ గెట్ సమ్ ఆపర్చునిటీస్. యూ కెన్ ఆల్సో జాయిన్ రిలవెంట్ ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ ప్రమోట్ యువర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రియల్ ఎస్టేట్లో ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉందనుకోండి, ఆ గ్రూప్స్లోకి వెళ్ళి మీరు ట్రై చేయండి ప్రమోట్ చేసుకోవడం. అపార్ట్ ఫ్రమ్ దట్ దీస్ ఆర్ సమ్ వెబ్సైట్స్ వేర్ యూ కెన్ గెట్ వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్. సో ఈ లిస్ట్ గురించి మీరు వరి అవ్వద్దు, నేను మొత్తం పీడిఎఫ్ ఫార్మాట్లో డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు మొత్తం లిస్ట్ అంతా ఉంటుంది, అన్ని వెబ్సైట్స్ ఈ మొత్తం వీడియోలో డిస్కస్ చేసినవన్నీ కూడా ఉంటాయి. సో ఫోర్త్ వన్ సోషల్ మీడియా మార్కెటింగ్. సో సోషల్ మీడియా మార్కెటింగ్ అందరికీ కాదు ఇది, ఎందుకంటే మీలో కొంతమంది లైక్ యు ఆర్ లైక్ గుడ్ విత్ సోషల్ మీడియా, ఆల్రెడీ మీకు సోషల్ మీడియాలో కొంచెం రెస్పాన్స్ బాగా వస్తుంది అనుకుందాం. దెన్ యూ కెన్ ట్రై దిస్. అంటే బేసిక్ స్కిల్ సెట్ రిక్వైర్డ్ అండ్ గ్రాఫిక్ డిజైన్, అండర్స్టాండింగ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అండ్ ప్లేయింగ్ అరౌండ్ విత్ ద ఫీచర్స్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. అవి డిఫరెంట్ ఫీచర్స్ పట్టుకొస్తూ ఉంటాయి. సో ఇఫ్ యూ ఎంజాయ్ దీస్ థింగ్స్ అండ్ యూర్ గుడ్ విత్ సోషల్ మీడియా దెన్ యూ కెన్ ట్రై దిస్. సో వాట్ కైండ్ ఆఫ్ జాబ్స్ వస్తాయి సోషల్ మీడియా మార్కెటింగ్లో చూస్తే కనుక యూ కెన్ మేనేజ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఆఫ్ పీపుల్. దెన్ ఫేస్బుక్ గ్రూప్, ఒక ఫేస్బుక్ గ్రూప్ని మేనేజ్ చేయడం. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది ఎవరికైనా, కంపెనీ ప్రొఫైల్ కానీ పర్సనల్ ప్రొఫైల్ దాన్ని మేనేజ్ చేయడం అలా ఉంటుంది. సో హౌ టు గెట్ ఆపర్చునిటీస్ అంటే ఇనిషియల్లీ మీరు ఓన్గా మీ సోషల్ మీడియా డెవలప్ చేసుకుంటూ మీకు తెలిసిన వాళ్ళకి మీరు చేసి వాళ్ళ దగ్గర నుంచి మంచి రివ్యూస్ పొందాక ఒక పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుని అప్పుడు మీరు యూ కెన్ అప్రోచ్ ఫర్ ద వర్క్. ఫిఫ్త్ వన్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఏంటిది వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్? అమ్మో ఏదో కష్టంగా ఉంటుందేమో, చాలా టఫ్ ఏమో అని ఫీల్ అవ్వకండి. సో ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ సింగింగ్ ఆర్ టెల్లింగ్ స్టోరీస్ అండ్ పీపుల్ ఒకళ్ళు చెప్తూ ఉంటే మీ వాయిస్ బాగుంటుందని చెప్పేసి యూ కెన్ డెఫినెట్లీ థింక్ అబౌట్ దిస్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. ఎందుకంటే యూ కెన్ ఛార్జ్ ఎనీవేర్ బిట్వీన్ 300 rupees to 3,000 rupees per minute. అంటే స్కై ఈజ్ ద లిమిట్ అనమాట వన్స్ యు ఆర్ గెటింగ్ గుడ్ విత్ ద క్రాఫ్ట్. సో వాయిస్ ఓవర్ ఫర్ యూట్యూబ్ వీడియోస్ యూ కెన్ డూ. డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా చేయొచ్చు. అంటే లాంగ్వేజ్ స్కిల్, వాయిస్ ఓవర్ 2 skills ఉండాలి. ఇంకా వాయిస్ ఓవర్ ఫర్ ఈ లెర్నింగ్ కోర్సెస్ ఉంటే వాటికి వాయిస్ ఓవర్ మీరు ఇవ్వడానికి ట్రై చేయొచ్చు. రేడియో హోస్ట్, వాయిస్ ఓవర్ ఫర్ యాడ్స్ అంటే లైక్ ఇట్స్ లైక్ రేడియోలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా, సో ఆర్ టీవీ యాడ్స్ కూడా ట్రై చేయొచ్చు. సో ఆపర్చునిటీస్ కోసం చూసినట్లయితే కనుక నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను. ఇది ట్రూల్ ఆన్సర్ అనేది చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఇందులో చూస్తే కనుక దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ వాయిస్ ఓవర్ పర్సన్ ఫర్ ఎ రీల్ ఫర్ ఎ 60-second వీడియో. 60-second వీడియోకి $6 అంటే 500 rupees ఆఫర్ చేస్తున్నారు. ఇట్స్ ఏ డీసెంట్ వన్. ఒక 1 minute వీడియో వాయిస్ ఇవ్వడానికి 500 rupees వస్తుందంటే ఇఫ్ యూ గెట్ సమ్ 10 videos you'll get a good amount of decent amount of money.
అండ్ ఇక్కడ ఇంకొక టాస్క్ మీద కూడా చూస్తే కనుక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఫర్ టు గివ్ వాయిస్ ఫర్ ఎ వీడియో, అంటే ఎగ్జిస్టింగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట. ఇంకా ఇంకొక టాస్క్ చూడండి, ఇందులో 5,000 రూపీస్ ఫర్ ఇంగ్లీష్ యూట్యూబ్ వీడియో యాంకర్ మేల్ ఫీమేల్ యూజింగ్ టెలిప్రాంప్టర్ యాప్. టెలిప్రాంప్టర్ అంటే డైరెక్ట్గా మీకు స్క్రీన్ మీద స్క్రిప్ట్ వస్తూ ఉంటుంది, దాన్ని చూసి చదువుతూ ఉంటాం అనమాట. టెలిప్రాంప్టర్ యాప్ యూజ్ చేసి వాయిస్ ఓవర్స్ ఇవ్వచ్చు. ఇంకా ఆడియో బీ అనే ఒక వెబ్సైట్ ఉంది, ఇది కూడా మీరు ట్రై చేసి చూడండి. వాయిస్ ఓవర్ జాబ్స్, వాయిస్ ఓవర్ టాస్క్ అయితే ఇందులోని దొరకడానికి పాసిబిలిటీ ఉంది. నాకు ఈ వెబ్సైట్ ఈజీగా అనిపించింది. యూ కెన్ ఆల్సో రికార్డ్ ద వాయిస్ ఎవ్రీథింగ్ ఇన్ ద వెబ్సైట్ ఇట్స్, దానిలోనే అంత సాఫ్ట్వేర్లో ఫీచర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ఎ గుడ్ ఆప్షన్. యూ కెన్ ట్రై ఇఫ్ యూ ట్రైయింగ్ ఫర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ జాబ్స్. పొటెన్షియల్ అయితే ఉంది, యూ కెన్ సీ త్రూ ఇట్. అండ్ 6th వన్ వచ్చేసి పాడ్కాస్టింగ్. పాడ్కాస్టింగ్ ఈజ్ లైక్ నాట్ వెరీ టఫ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ డూ యూ లైక్ టు టాక్ టు యువర్ సెల్ఫ్, అంటే మీరే మాట్లాడుకోవడం ఒక క్రేజ్, లైక్ రేడియో జాకీస్ మాట్లాడతారు కదా, ఆర్ కెన్ యూ టెల్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్, బాగా నరేట్ చేయగలిగారు అనుకోండి, పాడ్కాస్టింగ్ కెన్ బి ఎ వెరీ గుడ్ వే. లైక్ ఇది యూట్యూబింగ్ లాంటిదే, అంటే ఓన్లీ థింగ్ ఈజ్ యూ విల్ నాట్ షో యువర్ ఫేస్, వీడియో రికార్డింగ్, వీడియో ఎడిటింగ్, ఈ స్టోరీ అంతా, ఈ టెన్షన్ అంతా ఉండదు అనమాట. పాడ్కాస్ట్ క్రియేట్ చేయడానికి సింపుల్గా గూగుల్ పాడ్కాస్ట్లోకి వెళ్తే, అంటే గూగుల్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో గూగుల్ పాడ్కాస్ట్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని యూ క్యాన్ జస్ట్ స్టార్ట్ యూజింగ్ ద యాప్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు డూ పాడ్కాస్టింగ్. అండ్ ఇందులో ఏంటంటే పాడ్కాస్టింగ్లో మీరు ఓన్గా ఏదైనా చెప్తూ ఉండొచ్చు, లేకపోతే యూ కెన్ ఇంటర్వ్యూ ఎ పర్సన్, అలాగే డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఈవెన్ స్పాటిఫై మనం సాంగ్స్ వినడానికి యూజ్ చేస్తాం కదా, స్పాటిఫై ప్లాట్ఫామ్లో కూడా ఈ మధ్య పాడ్కాస్టింగ్ని బాగా ప్రమోట్ చేస్తుంది. దే ఆర్ ప్రొవైడింగ్ ద ప్లాట్ఫామ్ ఫర్ పాడ్కాస్టర్స్ అండ్ దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ హ్యూజ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, హ్యూజ్ ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది చూపిస్తున్నారు. ఎందుకంటే ఫర్ ఎ క్రియేటర్ హూ ఇస్ నాట్ హ్యావింగ్ సో మెనీ ఫాలోవర్స్, వాళ్ళకి కూడా యాడ్స్ వచ్చేలాగా దే ఆర్ ట్రైంగ్ టు గివ్ సమ్ ఆపర్చునిటీస్. అంటే దెర్ ఇస్ నో మానిటైజేషన్ లిమిట్, ఇంత సబ్స్క్రైబర్స్ కావాలి, ఎంత ఫాలోవర్స్ కావాలి, ఇంత వాచ్ టైం కావాలి, అంత లిజనింగ్ టైం కావాలి, అలాగేం లేదనమాట. దే గివ్ ఎవ్రీ ఆప్షన్. మీరు ఈవెన్ మెంబర్షిప్ సెల్ చేయొచ్చు. ఎవరికైనా మీ పాడ్కాస్ట్ నచ్చితే కనుక దే కెన్ సబ్స్క్రైబ్ టు యువర్ పాడ్కాస్ట్ అండ్ దే కెన్ పే ఎవ్రీ మంత్. అంటే అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది స్పాటిఫై ఈజ్ ఇట్ హ్యాస్ వెరీ గ్లోబల్ రీచ్, లైక్ వాళ్ళ దగ్గర బిలియన్స్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. సో యూ కెన్ ట్రై పాడ్కాస్టింగ్. 7th వచ్చేసి సెల్లింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. సో మీరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పర్సన్ అయి ఉంటే కనుక, లైక్ యూ లైక్ డూయింగ్ థింగ్స్, లైక్ డూయింగ్ పెయింటింగ్ ఆర్ డూ సమ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్, దెన్ డెఫినెట్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆన్లైన్లో సెల్ చేసే స్కోప్ ఉంది. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈమె షీ సెల్లింగ్ ఐఫోన్ కేసెస్, ట్రాన్స్పరెంట్ కేస్ తీసుకుని దాని మీద పెయింటింగ్ అంటే ఒక ఆర్ట్ ఫామ్ వేసి దాన్ని 1,800 రూపాయలు అమ్ముతుంది అనమాట. ఒక ట్రాన్స్పరెంట్ కేస్ ఐ థింక్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ 200 రూపీస్ ఆర్ సంథింగ్, ఐఫోన్ క్వాలిటీ కేస్ అయినా సరే. బట్ ద సెల్లింగ్ ఫర్ సో మచ్ కాస్ట్. అండ్ ఫ్లోరల్ పెయింటింగ్, అఫ్ కోర్స్ స్కిల్ ఉండాలి, మీకు స్కిల్ ఉంటేనే కదా యుల్ డూ దిస్ పార్ట్. అండ్ ల్యాప్టాప్ స్కిన్స్, దే సెల్లింగ్ ల్యాప్టాప్ స్కిన్స్, ఆ ప్రింట్స్ సెల్ చేయడం. వన్స్ దే ఒకసారి చేసేస్తారు, ఒక ఆర్ట్ ఫామ్ క్రియేట్ చేసి దాన్ని లైక్ బల్క్లో ప్రింట్స్ తీసేసి అమ్మడం. తర్వాత ఇంకో వెబ్సైట్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దట్ ఇస్ ఇఫ్ యు ఆర్ అన్ ఆర్టిస్ట్, సో దీస్ పీపుల్ ఆర్ ఆర్ట్ ఇండియా అని ఉంది, బిల్డింగ్ ఇండియాస్ లార్జెస్ట్ ఆర్ట్ కమ్యూనిటీ. ఇక్కడ మనం ఓన్ షాప్, యూ కెన్ క్రియేట్ యువర్ ఆన్లైన్ షాప్ అండ్ సెల్ ఫర్ ఫ్రీ. దే ఆర్ ఆస్కింగ్ యూ టు సెల్ ఫర్ ఫ్రీ, మేబీ దే విల్ ఛార్జ్ సమ్ కమిషన్. సో ఇక్కడ నేను ఐ వాంట్ టు ట్రై వాట్ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ ఐటమ్స్ అమ్ముతున్నారని చూద్దామని చెప్పేసి నేను వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను. సో దేర్ సెల్లింగ్, ఇందులో చూస్తే కనుక రాఖీ, హ్యాండ్మేడ్ రాఖీ ఉంది. ఇంకా దెర్ ఇస్ ఎ పెయింటింగ్, దెర్ ఇస్ సమ్ పెయింటింగ్ యూ కెన్ సీ రెడ్ కలర్లో ఉంది. ఇంకా ఏమున్నాయంటే సమ్ కీ చైన్స్, ఇలాంటి స్టఫ్ ఉంది. ఇది కాకుండా వేరే కేటగిరీలో హోమ్ అండ్ డెకార్లో కూడా చూద్దామని చెప్పేసి క్లిక్ చేసి చూస్తే హోమ్ అండ్ డెకార్లో కూడా సంథింగ్ ఐ ఫౌండ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చూడండి, లైక్ ఇట్స్ లైక్ ఏ వాల్ పెయింటింగ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, క్యాన్వాస్ క్లాత్ మీద పెయింట్ చేసి అమ్మడం. తర్వాత ఇక్కడ చూస్తే బాటిల్ తీసుకొని ఒక బీర్ బాటిల్ లాగా అనిపిస్తుంది, దాన్ని తీసుకొని దానికి ఏదో డెకరేషన్ చేసి 1000 రూపాయలకి అమ్ముతున్నారు. పక్కన ఆదియోగి, దే టేక్ ఏ ప్యాడ్, పెయింటింగ్ ప్యాడ్, అందు మీద పెయింట్ చేశారు, 800 రూపాయలకి అమ్ముతున్నట్టున్నారు అప్రాక్సిమేట్లీ. సో ఐ ఫీల్ లైక్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ స్కోప్ ఇఫ్ యూ కెన్ సెల్ ఆర్ట్ ఆన్లైన్. దెన్ 8th వన్ వచ్చేసి ట్రాన్స్లేషన్ సర్వీసెస్. ఈ ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గుడ్ విత్ మల్టిపుల్ లాంగ్వేజెస్, యువర్ సమ్ లైక్ కొంతమంది మనం చూస్తూ ఉంటాం, దానికి 5 లాంగ్వేజెస్ వచ్చి 4 లాంగ్వేజెస్ 3 లాంగ్వేజెస్, దర్ గుడ్ విత్ లైక్ స్పీకింగ్, రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో డెఫినెట్లీ దెన్ ఫర్ యూ ట్రాన్స్లేషన్ జాబ్స్ క్యాన్ బీ వెరీ గుడ్. మంచి డీసెంట్ అమౌంట్ దే పే. ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇందులో దే లుకింగ్ ఫర్ ట్రాన్స్లేటర్స్ అని చెప్పేసి రాసింది.
అండ్ అదర్ జాబ్స్ లైక్ ఇంకా చూస్తే లుకింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్, లేకపోతే ఉర్దూ, ఇలాగ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో యూ కెన్ ట్రై దిస్ థింగ్, ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ట్రై చేయొచ్చు. మీకు ఒకవేళ ట్రాన్స్లేషన్ పర్సన్ అయితే కనుక, ఇఫ్ ఆర్ గుడ్ విత్ లాంగ్వేజెస్ యూ కెన్ ట్రై దిస్ పార్ట్. అండ్ డీసెంట్ రెవెన్యూ అయితే ఉంది, తక్కువ టైం స్పెండ్ చేసి యూ కెన్ గెట్ అండ్ గుడ్ జాబ్స్. అప్వర్క్ లాంటి ప్లేస్లో చాలా మంచి జాబ్స్ దొరుకుతున్నాయి ఇందులో. యూ కెన్ ఆల్సో సర్చ్ గూగుల్ టు ఫిగర్ అవుట్ వాట్ ఆర్ అదర్ ప్లేసెస్ వేర్ యూ కెన్ గెట్ మోర్ జాబ్స్, మోర్ సచ్ జాబ్స్. 9th వన్ వచ్చేసి సెల్లింగ్ ఫుడ్ ఐటమ్స్. యా, మీరు అంటే ఇఫ్ యూ ఆర్ లైక్ ఎ చెఫ్ పర్సన్, అంటే నాకు ఐ ఎంజాయ్ మేకింగ్ ఫుడ్ అండ్ ఆల్ అండ్ దెన్ ఐ వాంట్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ మీరు బేకింగ్ చేస్తూ ఉన్నా, లైక్ యూ డూ లైక్ యూ మేక్ చాక్లెట్స్ ఆర్ పికిల్స్. సో మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నవైతే పికిల్స్, చాక్లెట్స్, కేక్స్ అండ్ ట్రెడిషనల్ స్వీట్స్, వీటికి మంచి డిమాండ్ ఉందన్నమాట. మీరు ఇవి ఇంట్లో తయారు చేసి మీరు దగ్గరలో ఉన్న ఒక కిరాణా స్టోర్స్కి వెళ్ళి వాళ్ళతో టైప్ పెట్టుకుని కూడా అమ్మచ్చు. అసలు ఈజియెస్ట్ వే, ఎందుకంటే దానికైతే లైసెన్స్ గట్ట ఏం అవసరం ఉండదు, మార్జిన్స్ కూడా బాగా మిగులుతాయి. లేదు ఇంకా కొంచెం బిగ్ లెవెల్లో చేయాలనుకుంటే యూ కెన్ గెట్ FSSAI లైసెన్స్. అది లేకుండా అవ్వదన్నమాట. అది తీసుకొని సూపర్ మార్కెట్స్లో కానీ, అమెజాన్లో కానీ, లేకపోతే మీ ఓన్ అవుట్లెట్ పెట్టుకొని, లేకపోతే స్విగ్గీ ఆర్ జొమాటోలో సెల్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ 10th వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ వన్, సారీ డ్రేపింగ్. ఈ మధ్య కొంచెం ట్రెండ్లో ఉంది. హైదరాబాద్లో నేను సారీ డ్రేపింగ్ గురించి సెర్చ్ చేస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 పీపుల్ గూగుల్ మై బిజినెస్లో లిస్ట్ అయి ఉన్నదన్నమాట. లిస్ట్ కానీ ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. సో పీపుల్ ఆర్ లైక్, సారీ డ్రేపింగ్ అంటే మనం కుర్చీలో పెడతాం కదా సారీని, కొంచెం పద్ధతిగా ఫోల్డ్ చేసి సిస్టమేటిక్గా ఉండేలాగా లేడీస్ ఫంక్షన్స్కి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి దేర్ నౌ అప్రోచింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్. ఎవరన్నా మనకు చేసిస్తే బాగుంటుంది బాగా ప్రొఫెషనల్గా, మనం కట్టుకుంటే మన ఫంక్షన్లో బాగా కనిపిస్తాము, ఫొటోస్లో బాగా పడతామన్న క్రేజ్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది సర్వీసెస్ని యూస్ చేసుకుంటున్నారు. అండ్ దే ఆర్ ఛార్జింగ్ అరౌండ్ లైక్ ఒక సారీకి 300 to 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇఫ్ లెటర్స్ ఒక రోజున మీరు 3 సారీస్ డ్రేప్ చేశారనుకోండి, 1 గంటన్నర పట్టింది, 2 hours పట్టింది అనుకుందాం. అండ్ ఎవ్రీ డే డూ దట్ యూ గెట్ లైక్ 30,000 రూపీస్ అనమాట. సో ఇందులో మొత్తం నేను చెప్పిన వాటిలో మీకు ఏది నచ్చింది ఒకటి చెప్తే కనుక దాని మీద డీటెయిల్ వీడియో చేస్తాను అనమాట. వెరీ స్టెప్ బై స్టెప్ వీడియో చేస్తాను, ఎందుకంటే అన్నీ చేయడం కష్టం. సో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.